ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ. రాష్ట్ర విభజన సమస్యలపై చర్చిద్దామన్న బాబు. ముఖాముఖి భేటీతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని వ్యాఖ్యలు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం. టీడీపీ నుంచి సి రామచంద్రయ్య, జనసేన నుంచి హరిప్రసాద్ పేర్లు ఖరారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శిగా ఉన్న హరిప్రసాద్ ఆదిలాబాద్ జిల్లాలో వన మహోత్సవం. మావల పార్కులో మొక్కలు నాటిన మంత్రి సీతక్క. రాజకీయ స్వార్థంతో ఉద్యోగుల బదిలీలు ఉండబోవని వ్యాఖ్యలు. సామాజిక కార్యకర్త మేధా పాట్కర్కు 5 నెలల జైలు శిక్ష. 23 ఏళ్ల క్రితం నాటి పరువు నష్టం కేసులో శిక్ష ఖరారు. 5 నెలల సాధారణ జైలు, 10 లక్షల జరిమానా. గత మేలో మేధా పాట్కర్ను దోషిగా ప్రకటించిన ఢిల్లీ కోర్టు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో వినూత్నంగా పింఛన్ల పంపిణీ. నాయకుల ఫ్లెక్సీలను ప్రదర్శించిన టీడీపీ ఒకేసారి 1000 రూపాయలు పెంచిన ఘనత తమదేనని వ్యాఖ్యలు. భార్యను కాపురానికి పంపటం లేదని అల్లుడి అరాచకం. అత్తారింట్లో ఉన్న 3 బైకులను తగలబెట్టిన శబరినాథ్. గంజాయి మత్తులో రచ్చ. మచిలీపట్నం ఈడేపల్లిలో ఘటన. యాదాద్రి జిల్లా గూడూరు టోల్ ప్లాజా వద్ద ప్రమాదం. ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టి బోల్తాపడ్డ కారు. ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడంతో క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు. ఆంధ్రప్రదేశ్లో 3 రోజుల పాటు వర్షాలు. ద్రోణి ప్రభావంతో రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. ఉత్తరాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు. ఈ నెల 4వ తేదీ వరకు 7 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ. 5 రోజుల పాటు పలు రాష్ట్రాలలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం. అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, బెంగాల్లో భారీ వర్షాలు పడే అవకాశం. సిక్కిం, గుజరాత్, అసోం, మేఘాలయ కూడా భారీ వర్ష సూచన. బార్బడోస్లో చిక్కుకున్న టీమిండియా క్రికెటర్. హరికేన్ హెచ్చరికలతో ఎయిర్పోర్ట్ మూసివేత.